తెలంగాణ తొలితరం మేధావి, సమరశీలి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్, రాజనీతి శాస్త్ర బోధకుడు ప్రొఫెసర్ కుంభం మధుసూదన్ రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 90 ఏళ్లు. హఠాత్తుగా అస్వస్థతకు గురైన మధుసూదన్ రెడ్డి హైదరాబాద్ హిమాయత్ నగర్లోని తన నివాసంలో మృతి చెందారు. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. గౌరవ సూచకంగా గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు పోలీసులు. పలువురు మేధావులు, ఉద్యమకారులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు మధుసూదన్ రెడ్డిని కడసారి దర్శించుకుని కన్నీటితో వీడ్కోలు పలికారు. నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా సాగిన మలి తెలంగాణ పోరులో కదం కదం కలిపిన వ్యక్తి ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి ఇక లేరని తెలిసి తెలంగాణ విద్యార్థి లోకం దుఃఖసాగరంలో మునిగిపోయింది. అతను నిజంగా ఒక పెద్ద లెజెండ్ అన్నట్టు యూనివర్సిటీ క్యాంపస్లో. ఆ రోజుల్లో మేము కూడా సార్ అయితే వీసీ డెఫినెట్గా వైస్ ఛాన్సలర్ అవుతారని మేము ఎంతో అనుకున్నాము, కానీ అది కాలేదు. కానీ ఎంతైనా ఇది ఒక తరం. అంటే అతను ఆ సారు ప్రొఫెసర్ గారు నిజాం పాలనలో కొంత చదువు వారి విద్యాభ్యాసం జరిగింది. అయితే రెండు చూశాడు, దగ్గర నుంచి చూశాడు. నిజాం పాలనను చూశాడు, తర్వాత వచ్చిన ప్రభుత్వాలను కూడా చూశాడు. అంటే ఆ రోజుల్లో విద్యాభ్యాసానికి చాలా కష్టమవుతుండే. అసలు మళ్ళా ఎట్లా వచ్చారో కానీ బట్ వారికి విద్యాభ్యాసం భాగ్యం జరిగింది, చాలా గొప్ప. బట్ అన్నిటికంటే మంచి మంచి శిష్యులను తయారు చేశాడు. సబ్జెక్ట్ మీద ఎంత అథారిటీ ఉన్నదండి మేము చెప్పుకునే వాళ్ళం అప్పుడు. మేము స్టూడెంట్ క్యాంపస్లో ఎంతైనా తీరని లోటు ఇప్పుడు విద్యారంగానికి. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో కుంభం చిన్న శివారెడ్డి, రంగనాయకమ్మ దంపతులకు 1935లో మధుసూదన్ రెడ్డి జన్మించారు. ఆయనకు భార్య విమల, 3 కుమార్తెలు నళిని, అరుంధతి, గాయత్రి ఉన్నారు. స్వయం కృషి, పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగిన మధుసూదన్ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా, పొలిటికల్ సైన్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకున్నారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్గా, ఐసీఎస్, ఎస్ఆర్సీ డైరెక్టర్ వంటి అనేక కీలక పదవుల్లో సుదీర్ఘకాలం సేవలందించిన అనుభవం ఆయనది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంట్రిక్లో సైతం ఆయన భాగస్వామి. సబ్జెక్టులో కానీ లేకపోతే వివిధ రంగాలలో అభివృద్ధి చెందాలన్నటువంటి విధంగా మధుసూదన్ రెడ్డి గారు ఎల్లవేళలా ఆలోచించేటువంటి వ్యక్తి. దానితో పాటు తెలంగాణ వాదాన్ని చాలా బలంగా వెళ్ళినటువంటి వ్యక్తి. ఈరోజు మధుసూదన్ రెడ్డి గారు లేనటువంటి లోటు తెలంగాణకు డెఫినెట్గా పెద్ద లోపంగానే కనిపిస్తోంది, చాలా పెద్ద గ్యాప్గానే ఉంది. మధుసూదన్ రెడ్డి గారు పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా అధ్యక్షునిగా, దాంతోపాటు రాజనీతి శాస్త్ర విభాగానికి 2 సార్లు అధ్యక్షునిగా, దాంతోపాటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రముఖమైనటువంటి కళాశాల అయితే ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్గా చాలా అనుభవం దాంతోపాటు డీన్గా కూడా ఉన్నారు. సోషల్ సైన్స్ డీన్గా కూడా అనుభవం గడించినటువంటి వ్యక్తి. రాజనీతి శాస్త్రాన్ని ఆశాంతం అవపోసన పట్టిన గొప్ప మేధావి. దేశ విదేశాల్లో జరిగిన అనేక సదస్సుల్లో వివిధ అంశాలపై మధుసూదన్ రెడ్డి సమర్పించిన పరిశోధనా పత్రాలు మేధావుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. సమకాలీన రాజకీయాలపై మంచి పట్టున్న వ్యక్తి ఆయన. తెలంగాణ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాహితీ, సాంస్కృతిక రంగాలపై అనర్గళంగా ఉపన్యసించగల దిట్ట ప్రొఫెసర్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రం కారణంగా తెలంగాణ ప్రజలు, ప్రధానంగా యువతరం ఉపాధిని కోల్పోతున్న వైనాన్ని స్పష్టంగా వివరించేవారు ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి. వారు లేనటువంటి లోటు పూరించడం అనేటువంటిది ఎవరితో జరిగేటువంటిది కాదు. జాతీయ స్థాయి నుంచి లోకల్ గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు అనర్గళంగా అన్ని విషయాలపైన మాట్లాడగలిగేటువంటి వ్యక్తి, సరి అయినటువంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి. వారి చెప్పినటువంటి దాన్ని మళ్ళీ కౌంటర్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఎవరికి ఏ సందర్భంలో కూడా లేనటువంటి విషయం మనకు అందరికీ తెలుసు. మేమందరం వారి లెక్చర్స్ గురించి ఎప్పుడు మధుసూదన్ రెడ్డి గారు క్లాస్ ఇస్తుందా, వెదర్ ఇట్ ఈజ్ చైనా, ఇంటర్నేషనల్ రిలేషన్స్, యాన్షియంట్ ఇండియా, కౌటిల్య, అర్థశాస్త్ర, మనుస్మృతి, ఇవన్నిటి గురించి చెప్పడానికి వారు చెప్పినంత
అనర్గళంగా వారు చెప్పినటువంటి క్రిస్టల్ క్లియర్గా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అర్థమయ్యేటువంటి విధంగా చెప్పినటువంటి వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు. మమ్మల్ని అందరినీ సరైన మార్గంలో నడిపించి మాకు ఈ స్థాయి రావడానికి కారకులైనటువంటి వ్యక్తి. ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయానికి ఒక మార్గదర్శకుడుగా, రాజనీతి శాస్త్రానికి జాతీయ స్థాయిలో ఒక ప్రముఖమైనటువంటి నాయకునిగా వెలిగినటువంటి వ్యక్తి మధుసూదన్ రెడ్డి గారు. తెలంగాణ సాయుధ పోరాటానికి నడిబొడ్డుగా ఉన్న నల్గొండ బిడ్డ కావటం వల్ల తొలి తెలంగాణ ఉద్యమ ప్రభావం మధుసూదన్ రెడ్డిపై ఉంది. అదే స్ఫూర్తితో ఆయన ఉస్మానియా విద్యార్థులకు ఆదర్శనీయంగా మారారు. ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి వేలాది మంది విద్యార్థులపై చెరగని ముద్ర వేశారన్నారు ఓయూ మాజీ వైస్ ఛాన్సలర్ డి రవీందర్. చాలామంది మా మిత్రులందరూ కూడా చెప్పేటువంటిది అంటే చాలా గ్రేట్ టీచర్. అంటే అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను చాలా సెమినార్స్లలో అక్కడిక్కడ సార్ను అటెండ్ అయ్యి వినడం జరిగింది. బట్ బేసికలీ సార్ యొక్క క్యారెక్టర్ను కనుక డిఫైన్ చేయాలనుకున్నట్లయితే ముఖ్యంగా ఈజ్ అ గ్రేట్ టీచర్. అంటే ఒకటి చాలామంది టీచర్స్లలో కొంత మాకేముంటుందంటే కొంత సినాప్సిస్ పెట్టుకొని చెప్పేటువంటి కలవాడు. బట్ ఐ థింక్ ఐ నెవర్ సీన్ ఒక్కొక్క సినాప్సిస్ తోటి పెట్టి చెప్పేటువంటి లెక్చర్ నేను రెండో తనను చూడలేదు. అంత మెమొరీ ఉండేటువంటిది. అంటే హార్డ్ కోర్ తెలంగాణ కల్చర్ను, తెలంగాణ రూరల్ పవర్ రిలేషన్స్లో ఐ థింక్ ఈజ్ అథారిటీ. హిస్టరీ పైన కానీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండియన్ థాట్లో అండ్ తనకు అతి ముఖ్యమైనటువంటి అతి ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ కనుక చూసినట్లయితే చైనా మీద ఉండేది. అగ్రేరియన్ రిలేషన్స్ మీద సెమినార్ కండక్ట్ చేసినప్పుడు మేము అయితే చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే మోరల్లెస్ చాలామంది రూరల్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్కు తను చెప్పేటువంటిది అక్కడ ఎక్కడో ఒక దగ్గర లింక్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసింది. ఆ లింకేజ్ అనేటువంటిది ఒక టీచర్కు, స్టూడెంట్కు, స్కాలర్స్ మధ్య ఉండేటువంటిది అది ఐ థింక్ చాలా చాలా గ్రేట్ కాంట్రిబ్యూషన్, చాలా ఇన్స్పైరింగ్ టీచర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కావడం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్నటువంటి గుర్తింపే కాదు, తన వల్ల కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పొలిటికల్ సైన్స్లో ఒక స్టాల్వార్ట్ను ఎమర్జ్ కావడం, ప్రొఫెసర్ రామరెడ్డి తర్వాత ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారు కూడా ఆల్ ఇండియా పొలిటికల్ సైన్స్ కాన్ఫరెన్స్కు, తర్వాత గోపాల్ రెడ్డి గారు కూడా కావడం అనేటువంటిది ఒక లెగసీ అనేటువంటిది కంటిన్యూ కావడానికి అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా అంటే ముఖ్యంగా మాకేముండదంటే ఈ కాలేజీలో చదివితే బాగుండనేటువంటి ఒక కోరిక ఉన్నటువంటి నాలాంటి వాళ్ళకి బిల్డింగ్ చూసినప్పుడు ఉండే ఇన్స్పిరేషన్ అవుతుందో, తను ప్రిన్సిపల్ అయిన తర్వాత అదే కాలేజీకి నేను దానికి ప్రిన్సిపల్ కావడం అనేటువంటిది ఒక నిజంగా అంటే మరుపురానటువంటిది. పల్లె అంటే మధుసూదన్ రెడ్డికి పంచప్రాణాలు. తెలంగాణ భాష, యాస అన్న అంతే అభిమానం. అందుకే ఆయన దేశాలు తిరిగి వచ్చినా తెలంగాణ యాసను మార్చుకోలేదు. తెలంగాణ ప్రజలకు ఉద్యమ కాలంలో దగ్గరైన మధుసూదన్ రెడ్డి ఇక్కడి మానవీయతకు అద్దం పట్టేలా తన అనుభవాలకు మరువలేని జ్ఞాపకాలు అనే పేరుతో అక్షర రూపాన్నిచ్చారు. ఈ పుస్తకం ఇటీవలే ఆవిష్కరించారు. ఉస్మానియా యూనివర్సిటీకి 25th వైస్ ఛాన్సలర్గా 100+ యూనివర్సిటీకి 25th వైస్ ఛాన్సలర్గా అపాయింట్ చేసినప్పుడు చాలా ఆప్యాయంగా తను నన్ను ఆశీర్వదించి నేను సార్ ఇంటికి వెళ్ళి పర్సనల్గా కలిసి తన ఆశీర్వాదం తీసుకొని బాగా నీ మార్కు ఉండాలని చెప్పడం జరిగింది. బట్ ఎన్నోసార్లు ఫోన్ చేసి ఐ థింక్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, నేను చూసినటువంటి చాలామంది వైస్ ఛాన్సలర్లు నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వైస్ ఛాన్సలర్, నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు, నాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకొని చెప్తున్నానని, నాకు ఒక్క కోరిక తీసి పెట్టు అని చెప్పి అడిగేది. ఆయన కోరిక నేను చాలా టాప్ ప్రయారిటీలో పెట్టుకున్నాను. ఆయన ఒక్కని కోరిక కాదు, దాదాపు 700 మంది టీచర్ల కోరికను తను చెప్పిన దాని ప్రకారం నేను చేయడం జరిగింది. తను చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ నిన్ననే గుర్తు చేసుకొని సార్ దగ్గర పోదామని మా మిత్రుడు నేను అనుకున్నాము. అనుకున్న తర్వాత జస్ట్ 1 అవర్కే ఐ థింక్ ఐ గాట్ దిస్ సాడ్ న్యూస్. ఐ థింక్ ఈజ్ లివ్ ఇన్ ఏ ఎటర్నల్ పీస్. ఐ థింక్ డెఫినెట్లీగా సార్ యొక్క ఇన్ప్రింట్స్ ఏవైతున్నాయో అవి ఉస్మానియా యూనివర్సిటీలో సొసైటీ పైన తప్పకుండా ఉంటాయి. అవి కూడా పుస్తక రూపంలో రావడం జరిగింది కాబట్టి చిరకాలం చరిత్రలో నిలిచిపోయేటువంటి వ్యక్తిగా కేఎం రెడ్డి గారు ఉంటారని. థ్యాంక్ యూ ఫర్ దిస్. మారుమూల గ్రామం నుంచి వచ్చిన మధుసూదన్ రెడ్డి గ్రామీణ ప్రాంత విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. వారికి దిశానిర్దేశం చేసి ఎందరో విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. ఆయన బోధనలతో స్ఫూర్తి నొందిన అనేక మంది విద్యార్థులు దేశంలోనూ రాష్ట్రంలోనూ వివిధ ప్రాంతాల్లో ఉన్నత హోదాల్లో ఉన్నారు. మలి తెలంగాణ ఉద్యమంలో సకల జనులు ఏకమయ్యారు.
ఉద్యమ పదంలో ఎందరెందరో మేధావులు తెలంగాణ సాధనకు తోడ్పాటునందించారు. అలాంటి వారిలో ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి ఒకరు. తెలంగాణ రాష్ట్ర సాధన సలహాదారుడిగా ఉంటూ తెలంగాణ ఉద్యమం కోసం విశేషంగా కృషి చేశారు. ఫ్లోరోసిస్ పై సైతం ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి సలహాలు, సూచనలు తెలంగాణ ఉద్యమానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. 7 పదుల వయస్సులో కూడా ఎలాంటి అలుపు సొలుపు లేకుండా గ్రామాల్లో తిరిగి తెలంగాణ ఉద్యమ సాధనకు సంసిద్ధం కావాలంటూ ప్రసంగాలు చేశారు ప్రొఫెసర్ సాబ్. బడుగు బలహీన వర్గాల ప్రీతిపాత్రుడిగా ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డిని గుర్తిస్తారు. తెలంగాణ సామాజిక, రాజకీయ నిర్మాణంపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి మధుసూదన్ రెడ్డి అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. మధుసూదన్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అందశ్రీతో పాటు అనేక మంది కళాకారులతో తెలంగాణలోని తమ ప్రాంతంలో ధూమ్ధాం కార్యక్రమాలు ఏర్పాటు చేసి జనజాగృతికి కృషి చేయటం ఆయనలోని ఉద్యమ స్ఫూర్తికి మరో నిదర్శనం. తెలంగాణ ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా క్యాంపస్ అగ్నిగోళమై మండుతున్న సమయమదే. ఆర్ట్స్ కాలేజ్ ముందట హోలీ ఆడుతుండగా క్యాంపస్లో పోలీసుల ప్రమేయాన్ని తీవ్రంగా అడ్డుకున్నారాయన. ఇదే అంశం ఆనాటి అసెంబ్లీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో మమేకమైన ఎందరో మేధావులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, సాహితీవేత్తలు ఉద్యమ సహవాసికి గౌరవప్రదంగా నివాళులర్పించారు. మధుసూదన్ రెడ్డి మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఎమ్మెల్సీ కోదండరాం, గోరటి వెంకన్న, జూలూరి గౌరీశంకర్, అల్లం నారాయణ, అడ్వకేట్ రాజేందర్ రెడ్డి తదితరులు ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ మధుసూదన్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కుంభం మధుసూదన్ రెడ్డి అల్లుడు తెలంగాణ హైకోర్టు జడ్జ్ అభిషేక్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఓయూ మాజీ వైస్ ఛాన్సలర్ డి రవీందర్, పలువురు మాజీ వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు మధుసూదన్ రెడ్డి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.